హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ కిషోర్ సత్య. సో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. ఇప్పుడు నేనైతే ఆటోలో అయితే బయలుదేరాను అనమాట. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఎందుకని చెప్తున్నానంటే, ఇప్పుడు ఆగ్రోమిక్ హోటల్ మార్ట్ వీడియో అనమాట. ఇది హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, హౌస్ సెటప్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, అలాగే క్యాటరింగ్ పెట్టాలనుకునే వాళ్ళకి కానీ, చిన్న టిఫిన్ సెంటర్ పెట్టాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకైతే నేనైతే లోపలికైతే వెళ్తున్నానండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఇంక నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ లోపలికి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం క్లారిటీగా మనం సిస్టర్ని అయితే కనుక్కొని ఈ ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సిస్టర్, మనకి ఇప్పుడు ఈ ఆగ్రోమిక్లో ఇదంతా డిన్నర్ సెట్ కదా, మనకి ఎలా ఇస్తారు ఇవన్నీ? మేడం, ఇది డిన్నర్ సెట్ మేము క్రియేట్ చేసినవి, అరేంజ్ చేసినవి. కానీ ఇక్కడ మాత్రం మీకు అన్ని సింగిల్ పీసెస్ లో ఉంటది. అంటే చాలా మంది కస్టమర్స్ ఇక్కడ బల్క్ లో తీసుకుంటారు, హోటల్ సెక్షన్ కాబట్టి సింగిల్ లో ఏం రాదు. అయినా మీకు రీజనబుల్ ప్రైస్ ఉంటది, మంచి క్వాలిటీ ఉంటది, క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండదు. ఇది ఇప్పుడు ఈ మెటీరియల్ ఉంది, ఇది మనకి ఏరియన్ అండి. ఈ బ్రాండ్ పేరు ఏరియన్ లో మీకు మంచి డిఫరెంట్ ఉంటది. ఇది సాలడ్ ప్లేట్స్, బౌల్స్, డిన్నర్ ప్లేట్స్ అవన్నీ మీకు అరేంజ్ మాత్రం మీకు చేయాలి. మీరే చేస్తారు అదంతా? అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటది, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేసి అరేంజ్ చేసి ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు కొన్ని కస్టమర్స్ హోటల్ సెక్షన్ కాబట్టి ఒక్కొక్క డిన్నర్ ప్లేట్స్ ఉన్నాయి, వాటర్ ప్లేట్స్ ఉన్నాయి, అవన్నీ మీకు ఒక 50 పీసెస్ అంటారు. దాంతో పాటు అకార్డింగ్ ఇప్పుడు బౌల్స్ ఉంటది, అది 25. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తో పాటు మేము అరేంజ్ చేస్తాం. ఇంకా ఏమేమి ఉంటాయో చూద్దాం. చూడండి, ఇవన్నీ ప్లేట్లు. ఇవి ఏమంటారండి? ఇవి మేడం, ఇది గ్లాస్ వేర్. అలానే దీని బ్రాండ్ నేమ్ సెల్లో, ఓపెల్ సెల్లో ఉంటది. ఇది మీకు లైట్ వెయిట్ లో ఉంటది. లైట్ వెయిట్ లో కూడా చాలా మంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఉంటది, మాకు వెయిట్ తక్కువ ఉండాలని. సో ఇది వాళ్ళని డిష్ లో పెట్టేసే మేము చేసాము. ఇది సెల్లో ఓపెల్ ఉంటది. ఇది కూడా మంచి క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్ ఉంటది, ఎవరైనా అఫోర్డ్ చేసుకోవచ్చు. సో ఇవి దీంట్లో మీకు క్వార్టర్ ప్లేట్, డిన్నర్ ప్లేట్, బఫెట్ ప్లేట్, ప్లస్ సాలడ్ బౌల్స్, బ్లౌజ్ కూడా ఉన్నాయి. ఇది కూడా సేమ్ మీకు బల్క్ లోనే తీసుకుంటారు. ఓకే ఓకే. అలానే మనకి ఇంటి కోసం డొమెస్టిక్ వచ్చిన వాళ్ళు కూడా సింగిల్ పీస్ తీసుకోవాలి. అలాంటివి ఏం డిమాండ్స్ ఉండదు, మీకు ఇంతే క్వాంటిటీ తీసుకోవాలనేసి. సో అందరు ఎలా వచ్చిన వాళ్ళు కూడా అఫోర్డ్ చేయొచ్చు. అవునవును. సో ఫ్రెండ్స్, ఇక్కడ సిస్టర్ ఏం చెప్తున్నారంటే, లైట్ వెయిట్ గా కావాలని చాలా మంది కస్టమర్స్ అయితే మమ్మల్ని అడుగుతున్నారు. అందుకే మేమైతే ఈ ప్లేట్లన్నీ లైట్ వెయిట్ గా తయారు చేసి అయితే ఉంచాము. సింగిల్ పీస్ కూడా ఇస్తాము. అలాగే చాలా వరకు బల్క్ లోనే వెళ్తుంటాయి ఇక్కడ ఆర్డర్స్ అని అయితే చెప్తున్నారనమాట. ఇంకా ఏమున్నాయో చూద్దాం రా సిస్టర్. ఈ ఓపెల్ సెల్లో ఓపెల్ లో మీకు గ్లాస్, కప్స్, వాటర్ ప్లేట్స్, ఇవన్నీ టీ కప్స్. చూడండి, టీ కప్స్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. మనం సింగిల్ ప్రైస్ వచ్చేసి దీని రీజనబుల్ ప్రైస్ 63 రూపీస్. చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది, ఎవరైనా అఫోర్డ్ చేసుకోవచ్చు. అవునవును. ఇవన్నీ టీ కప్స్, అవన్నీ బౌల్స్. ఇది పోర్సిలిన్ లో. ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఇవి సిస్టర్, ఇవి మనకి బోన్ చానా వస్తుంది మేడం, విత్ గోల్డ్ లైన్ వస్తుంది. చాలా మంది ఫ్యాన్సీలో అఫోర్డ్ చేస్తారు కస్టమర్స్. సో ఇది మేము గోల్డెన్ లైన్ లో వచ్చేసింది. ఇది కూడా మీకు పోర్సిలిన్ వస్తుంది. ఇది కూడా లైట్ వెయిట్ లోనే బోన్ చానా వస్తుంది. లైట్ వెయిట్ లో ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంది కదా. ఇది క్రీమర్ వస్తుంది. ఇది ఒకసారి చూపించింది. అవన్నీ గోల్డెన్ లైన్ లో వచ్చేసాయి. క్రీమర్, ఇది సూప్ బౌల్, అలాంటివి బౌల్స్ అవి. ఇవన్నీ కర్రీ బౌల్స్ అలాగా. డైనింగ్ టేబుల్ మీదకైతే బాగుంటాయి ఇవన్నీ. అది మనం సెట్ చేసుకోవాలి. చాలా క్యూట్, రీజనబుల్ ప్రైసెస్. ఆగ్రోమిక్ లో అయితే బాగుంటది. ఇంకా ఏంటంటే, ఇది మా దగ్గర కొత్త మోడల్స్ వచ్చాయా ఇప్పుడు? న్యూ మోడల్స్. ఇది న్యూ మోడల్. ఇది కూడా ఏరియన్ లోనే పారస్ ఎక్కువ అని వస్తుంది.
ఇది హోటల్ సెక్షన్ కి చాలా మంచిది. హోటల్ సెక్షన్ కి చాలా బాగుంటది. సిస్టర్ అయితే హోటల్ సెక్షన్ కి అయితే చాలా బాగుంటది. ఇప్పుడు ఆగ్రోమిక్ లో వచ్చిన న్యూ మోడల్ అని అయితే సిస్టర్ చెప్తున్నారనమాట. ఒకసారి దగ్గరగా వచ్చి చూపించినానా, ఇవన్నీ చూడండి, ఇవన్నీ కొత్త మోడల్ అంట ఇవి. దీంట్లో మీకు డిన్నర్ ప్లేట్, క్వార్టర్ ప్లేట్, పాస్తా బౌల్, టీ కప్స్ అండ్ సాసర్, ప్లాటర్స్ ఇవి ఇవి కూడా ఉన్నాయా? ఓకే ఓకే, ప్లాటర్స్. ఇంకా ఏమున్నాయి సిస్టర్? ఇంకా అదొక మోడల్ వచ్చింది. ఇది పారస్ ఎక్వా షీల్డ్ అని వస్తుంది. ఈ బ్రాండ్ ఒకటే కానీ మోడల్ పేరు షీల్డ్ మోడల్. దీని ప్రైస్ ఎలా అంటే మనం ఇప్పుడు సెట్ గా తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇది కొంచెం ప్రైస్ ఉంటది మేడం. డిజైన్ కొత్త మోడల్ కాబట్టి. అవును, డిజైన్ కూడా కొత్తగా ఉంది. అవును, ఇది 378 ఉంది. ఇది మీకు ఆల్రెడీ డిస్కౌంటెడ్ రేట్ ఉంటుంది. డిస్కౌంట్ రేటే మనకి దీని మీద డిస్ప్లే చేస్తారనమాట. ఓకే, ఇందులో కూడా మనకి అన్ని ఉన్నాయి, సెట్ మొత్తం ఉంటది అనమాట. అంటే డిన్నర్ సెట్ మొత్తం. ఇదే ఒక కొత్త మోడల్ మిరాజ్ అని వచ్చింది. మిరాజ్ ఇది కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్. ఇది లేటెస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఇందులో మీకు ఇది ఒక డిన్నర్ ప్లేట్, ఇది కొత్త మోడల్ ఉంది మేడం. దీంట్లో అన్నిట్లో మీకు ఇలా ప్లేన్ లో వస్తుంది, ఉర్మి మోడల్. సో ఇలా ఇది ఒక మోడల్ డిన్నర్ ప్లేట్స్. 2 వెరైటీస్ డిన్నర్ ప్లేట్ లో ఉంటుంది. బాగుంది ప్లేట్, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, క్వార్టర్ ప్లేట్ వస్తుంది. దీంట్లో కూడా క్వార్టర్ ప్లేట్ ఇలా వస్తుంది. సారీ, ఇది ఇక్కడ సో మిరాజ్ లో ఈ 2 వెరైటీస్ ఉన్నాయి డిన్నర్ ప్లేట్స్. చాలా బాగుంది. ఇదైతే కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ ఉంటది, రేట్స్ కొంచెం ఉంటది. ఇది కూడా మీకు ప్లాటర్ మేడం. సేమ్ బ్రాండ్ ఏరియన్ లోనే ఒక 3-4 క్వాలిటీస్ వెరైటీస్ వచ్చినాయి మోడల్స్. సో అందులో ఇది ఒక మోడల్ ఉంది. ఇది ఒక మోడల్. ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే ఆగ్రోమిక్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి మీరైతే విజిట్ చేయండి. ఇది మనకి యూనిట్ 4 సిస్టర్. యూనిట్ 4 హోటల్ సెక్షన్, హోటల్ మార్ట్ అంటారు. ఇవన్నీ మనకి డైనింగ్ సెక్షన్ సంబంధించిన అన్నమాట. ఇవి మనకి టీ కప్స్. ఇక్కడ ఓన్లీ టీ కప్స్ ఉంటది మేడం. ఇది స్పెషల్లీ హోటల్స్ కోసం ఉంటది. హోటల్స్ కోసం ఫ్యాన్సీ అలాంటి ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో హోటల్స్ లో మాత్రం ఇవన్నీ యూజ్ అవుతది. ఇవన్నీ ఇందాక మనము ఆక్వా షీల్డ్, పారస్ అవన్నీ చూసాం కదా, దానివే ఇవి కప్స్ ఉంటది. అవి అందులోనే ఇందులో కప్స్ అన్నమాట. ఓకే ఓకే. ఇవి ఏమో 3 వెరైటీస్ లో వస్తుంది. చూడండి కప్స్ కూడా ఎంత బాగున్నాయి. 3 వెరైటీస్. వీటి ప్రైస్ ఎంత ఉంటుందండి? అంటే పర్ పీస్ 100 ఉంది, 119 అలా ఉంది పర్ పీస్. కానీ జాగ్రత్తగా వీటిని మనం మెయింటైన్ చేయాలన్నా కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అలాగే హోటల్ కి సంబంధించిన వాళ్ళకైతే మనకి బల్క్ లోనే ఇచ్చేస్తారు మొత్తం. తీసుకుంటారు. ఇవన్నీ కాఫీ కప్స్, ఇవన్నీ కాఫీ మగ్స్, ఇవన్నీ బ్లాక్ కలర్స్. ఇవి మీకు భారత్ బోన్ ఛానల్ వస్తుంది. బోన్ ఛానల్ లైట్ వెయిట్ ఉంటది. ఇది సెల్లో బ్రాండ్స్ నేమ్ సెల్లో. దాంట్లో మీకు గ్లాస్ వేర్ ఉంటది, విస్కీ గ్లాసెస్, టంబ్లర్ అవన్నీ ఉంటది. ఇప్పుడు మనకి బాక్స్ వచ్చేసి ఎంత ఉంటది? బాక్స్ లో 6 పీసెస్ ఉంటాయి. 6 పీస్ బాక్స్ ఉంటది. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసి ఒక బాక్స్ రేట్ 380 ఉంటుంది. 380 ఉంటుంది. రీజనబుల్, చాలా రీజనబుల్ గా ఉంది. అది మనకి బయట చాలా ప్రైస్ ఉంది సిస్టర్. ఎందుకంటే దాని ప్రైస్ బయట ఎంత ఉంటది అంటే 800, 900 అలా ఉంటది. మనకైతే 380కే వస్తుంది ఇక్కడైతే. చూడండి. లేదు మేడం, ఇక్కడ ఆగ్రోమాక్ లో అందరూ అంటే ఆల్ ఎవరైనా కొనుక్కోగలరు అనేదంటే మనకి ఆగ్రోమిక్ లోనే. ఎవరైనా వచ్చి విజిట్ చక్కగా షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు అంటే మనకి ఆగ్రోమిక్ లో ఈజీ అన్నమాట. చూడండి, ఇవన్నీ మనకి గ్లాసెస్. ఇది విస్కీ గ్లాసెస్, డ్రింక్ గ్లాసెస్. వెయిట్ కూడా ఉంది సిస్టర్, మనకి వెయిట్ కూడా ఉంది. జ్యూస్ గ్లాసెస్ అంటే ఇవన్నీ హోటల్ కి సంబంధించినవి అన్నమాట. పైన చూడండి, పైన కూడా గ్లాసెస్ కూడా చాలా. వాటర్ బాటిల్స్ ఉంటది. అంటే మీకు ఇక్కడ ఆగ్రోమాక్ లో విజిట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, తిరిగి అవసరం ఉండదు. అన్ని మనకు ఒక దగ్గరే దొరుకుతాయి. కస్టమర్ రిక్వైర్మెంట్ పట్టేసి అన్ని మీకు బ్రాండ్, క్వాలిటీ, మోడల్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి. అవును.
ఇంకొక వచ్చేసి ఇది ఓషన్ మేడం. ఆ, అది ఇందాక చూసింది సెల్లో బ్రాండ్, ఇది ఓషన్ బ్రాండ్. ఓషన్ ఇది కూడా మా దగ్గర చాలా వెళ్తది. ఇప్పుడు ఇది మాక్టైల్ అలాంటివి యూజ్ అవుతుంది. జ్యూస్ గ్లాస్. అవునవును. ఇది కూడా వచ్చేసి మీకు బాక్స్ రేట్ వచ్చేసి 480 అలా పడుతుంది. 480 పడుతుంది. అంటే దానికంటే కొంచెం ఇది ప్రైస్ అంటే కొంచెమే. ఇక్కడ కూడా మీకు సండేస్ గ్లాసెస్, వైన్ గ్లాసెస్, విస్కీ గ్లాసెస్ అలా అన్ని ఉంటాయి. అలా ఉంటాయి. ఇవన్నీ హోటల్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ మనకి యూనిట్ 4 లో అయితే ఉంటాయి అన్నమాట. హోటల్ మార్ట్ కి సంబంధించింది. అంటే ఫ్రెండ్స్ బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకైతే మనకైతే యూనిట్ 4 లో అయితే అన్ని ఒక దగ్గరే దొరుకుతాయి అన్నమాట. ఇంకా నేను వేరే సెక్షన్ కి అయితే వెళ్దామా సిస్టర్? అంటే బ్రేక్ కాదు, పడిన బ్రేక్ కాదు. అవునా? ఇది చూడండి, ఇందాక మనం గ్లాస్ వేసేస్తే పగిలిపోతుంది. సో ఇదేమో బ్రేక్ కాదు, ఇది మంచి రీజనబుల్ ప్రైస్. ఇది కూడా మీకు 58 రూపీస్ పర్ పీస్ అట్లా పడుతుంది. పర్ వచ్చేసి 58 రూపీస్. కానీ గ్లాస్ ఉన్నట్టే ఉంది, సేమ్ గ్లాస్ ఉన్నట్టే. అగ్రోమిక్ లోగో ఉంటది. సో ఇందులో కూడా మీకు అన్ని వెరైటీస్ ఉంటది మేడం. సండేస్ కప్ వస్తుంది, జ్యూస్ గ్లాసెస్ వస్తుంది, అలా డిఫరెంట్ వెరైటీస్. ఇవి కూడా అంతేనా? ఇవి కూడా మీకు పార్టిషన్ లంచ్ ప్లేట్స్ వస్తాయి. లంచ్ ప్లేట్స్. ఓకే. ఇది బ్రాండ్ పట్టేసి పర్సంటేజ్ ఇస్తారు వాళ్ళకి. అది మన హోటల్ వాళ్ళకి లంచ్ అయినా టిఫిన్ అయినా దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇది లంచ్ ప్లేట్, అది వచ్చేసి టిఫిన్ ప్లేట్. 3 పార్టిషన్ టిఫిన్ ప్లేట్. ఇది టిఫిన్ ప్లేట్ అంట. అంటే మనం ఒక 50, 60, 70, 80, 100 ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే ఓకే. ప్లేట్ వచ్చేసి ఎంత పడుతుంది సిస్టర్? ఇది దీనిపైన పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు 45% తీసేది 249 లో పడుతుంది. 249 పడుతుంది. అదే సేలింగ్ ప్రైస్. సో ఇవి కూడా పార్టిషన్ ప్లేట్స్, డిన్నర్ ప్లేట్స్ అలా ఉంటాయి. డిన్నర్ అంటే ఇవన్నీ ఇది ఎక్కువగా హాస్పిటల్లో యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ మనకు హోటల్లో కూడా, హోటల్స్, హాస్పిటల్, క్యాటరింగ్ వాళ్ళకి సర్వింగ్ చేయడానికి ప్రైజ్లే. సో ఫ్రెండ్స్, హోటల్లో బిజినెస్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళకైతే మనకి అగ్రోమిక్ లో అయితే చూడండి, హోటల్ మార్ట్ లో చూడండి, అన్ని మనకి చాలా రీజనబుల్ ప్రైస్ తో ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ డిన్నర్ సెట్లు కదా ఇవన్నీ. ఇది ప్లాటర్స్ మేడం. ఇవన్నీ ప్లాటర్ కి యూస్ చేస్తారు. ఇవన్నీ ప్లాటర్ ఉంటది. అవునవును. ఇవన్నీ హోటల్లో చూస్తుంటాం. అవును, నేను ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. ఇవన్నీ చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఏమున్నాయి సిస్టర్ మన దగ్గర? మన దగ్గర సూప్ బౌల్స్ ఉంటది. సూప్ బౌల్స్, ఇవన్నీ సూప్ బౌల్స్ అలా డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ ఇవన్నీ పగలవు. ఇవన్నీ అయితే పగలదు, కింద పైన పగలవు. వెరైటీగా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో. దీని ప్రైస్ వచ్చేసి 250. దీని ప్రైస్ 250. చాలా బాగుంది కదా. ఇంకా చూద్దాం రండి. ఇంక ఇవన్నీ ఇది కొత్త బ్రాండ్ వచ్చింది మనం, టెర్రకోటా. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఊరు వంట, పల్లెటూరు స్టైల్. సో ఇది మీకు ఇప్పుడు లేటెస్ట్ అయిపోయింది అనమాట. ఇది చూడండి, ఒకసారి చూపించండి. ఇవన్నీ లేటెస్ట్. ఇందులో మూకుడు కూడా ఉంది. ఇందులో చిన్న మూకుడు లాగా సర్వింగ్ డిన్నర్ ప్లేట్ వస్తుంది. ఇది డిన్నర్ ప్లేట్. ఇది పాస్తా ప్లేట్, కళాయి. ఓకే, ఇవన్నీ అవే. ఇది సిజరిన్ ఏదో అంటారు కదా దీన్ని. ఇవి అన్ని ప్లాటర్స్ కే, సిజలర్ ప్లాటర్స్ అలా అన్ని యూజ్ చేయడానికి. డెజర్ట్ బౌల్స్ ఉన్నాయి ఇక్కడ, కర్రీ బౌల్, డెజర్ట్ బౌల్ అన్ని బాగున్నాయి. అన్ని మనకి చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. ప్రైస్ కూడా 140, 100 అలా ఉన్నాయి. 50 రూపీస్. ఇది వచ్చేసి మనకి 141. చూడండి, ఒకసారి దగ్గరికి చూపించరానా? 141. ఇది క్లే పాట్ ఫీలింగ్ ఇస్తుంది. అవునవును, అవును, చాలా బాగుంది నిజంగానే. ఇవి బయట కొనాలంటే చాలా ప్రైస్ కూడా ఉంది. ఇవన్నీ అవేనా? అయితే ఇవన్నీ టెర్రకోటా డిజైన్స్ మోడల్స్ ఉంటది. దీంట్లో కొన్నిట్లో డిజైన్స్ ఉన్నాయి, కొన్నిట్లో లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ టీ కప్స్. దాన్ని ఏమంటారు? కుల్ఫీ. కుల్ఫీలు కూడా పెట్టుకుంటున్నారు కదా. వెల్కమ్ డ్రింక్స్ కి వాటి. అవునవును. ఇవి కూడా టెర్రకోటాలనే, కలర్ డిఫరెంట్ అంటే మట్టి కలర్ ఉంటది. ఇది మీకు బ్రౌన్.
డిన్నర్ ప్లేట్, వాటర్ ప్లేట్ ఆ, ప్లస్ బౌల్స్ ఫ్రై వాటికి ఇవ్వడానికి అలా ఉంటుంది. అలా ఉంటుంది. దీంట్లో కూడా మీకు ఇది సూప్ బౌల్ వస్తుంది. ఉమ్. ఇవి చట్నీస్ కి వాటికి యూజ్ ఇవి అవుతుంది. చట్నీస్ కి యూజ్ అవుతాయి. మయోనీస్ వాటికి ఇవన్నీ బౌల్స్. బౌల్స్ ఇవన్నీ ఇంకా అవే సేమ్. ఇది వేరే డిజైన్ వచ్చేసింది. ఇంక ఇవి అన్ని మెల్లమైన మేడం. ఇవి ఏంటి సిస్టర్? ఇవి ఇది సాలడ్ బౌల్ వస్తుంది. సాలడ్ కి యూజ్ అవుతుంది. ఆహా. ఎంత ఉంది ప్రైస్ దీనిది? 272నే. అబ్బా ఫ్రెండ్స్, చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఈ ప్రైస్ అయితే. ఇవన్నీ స్పూన్స్ సూప్ స్పూన్స్ వస్తది. పైన మాకు మిక్సింగ్ బౌల్స్ అన్ని ఉంటది. జంబో ఐటమ్స్, బిర్యానీ జంబో ఫ్యామిలీ ప్యాక్స్ వాటికి యూజ్ చేయడానికి పైన ఉంటాయి. అక్కడ పైన ఉంటది. ఇవన్నీ జంబో. ఇప్పుడు మనం కర్డ్ కి వాటికి సాలడ్ మిక్సింగ్ బౌల్స్ చిన్న చిన్న కాకుండా మనం పెద్దవి బల్క్ లో తీసుకోవడానికి ఉన్నాయి. అవన్నీ అవే బౌల్స్. ఇంకో సెక్షన్ కి వెళ్దామా? క్వాలిటీ కూడా సిస్టర్ చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. ఇవేంటి? ఇవి టేబుల్ మ్యాట్స్. టేబుల్ మ్యాట్సా? టేబుల్ మ్యాట్ ఎంతకు వస్తుంది? ఇది మీకు 6 పీస్ బంచ్ వస్తుంది. 440లో 440కి వస్తుంది టేబుల్ మ్యాట్. చూడండి, మనకి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో. వీటి కోసం కూడా వెతుక్కుంటుంటారు పాపం. అన్ని మనకు ఒకే దగ్గర దొరుకుతాయి కదా ఆగ్రోమిక్ లో. ఇంకో సెక్షన్ కి వెళ్దాము. ఇవన్నీ మెల్లమైన వైట్ కలర్, ప్యూర్ వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్. ఇవి సిస్టర్ ఇవి మేడం ఇది నాకు నాలెడ్జ్ లేదు, అది వాళ్ళు నేను దీని గురించి ఏం చెప్పాను. సరే దీని గురించి చెప్పండి. లేదు సిస్టర్, ఇవి మనం ఏదైనా హోటల్ గాని లేకపోతే ఏదైనా మనం క్యాటరింగ్ ఇస్తారు కదా, అక్కడ వాటికి ఉపయోగపడతాయి ఇవన్నీ. సర్వింగ్ లాగా ఇవన్నీ ఉపయోగపడతాయి. క్యాటరింగ్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ. సో ఫ్రెండ్స్, క్యాటరింగ్ కి అయితే ఇవన్నీ ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి సిస్టర్ ఇవన్నీ కూడా మెల్లమైనే. ఇది మనం ఇందాక చూసిన బ్రాండ్ వాటిలో చాలా మంది కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ కలర్స్ ప్రిఫర్ చేయరు, వెరైటీస్ ప్రిఫర్. సో ఇది ప్లేన్ వైట్ లో కావాలని అడుగుతారు. వైట్ లో కావాలని అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మీకు ఫుడ్ స్టిక్ అవ్వదు మేడం. మీరు ఫుడ్ స్టిక్ చేయదు. ఇంకా ఎట్లా యూజ్ చేస్తున్నారు అంటే మీరు స్క్రబ్బర్ వాటికి యూజ్ చేయదు. ఓన్లీ స్పాంజ్ లిక్విడ్ సర్వీస్ మీకు చాలా రోజులు ఇస్తుంది ఇది. సో చాలా మంది కంప్లైంట్స్ ఏముంటది అంటే మాకు వచ్చే పర్టికులర్లీ క్వశ్చన్ ఏముంటది అంటే మేడం దీనిలో ఫుడ్ స్టిక్ అవుతుందా? సో ఇది స్టిక్ అవ్వదు మేడం. స్టిక్ అవ్వదా? ప్లస్ దీని ఓవెన్ సేఫ్. ఇది 180 డిగ్రీ పైన ఓవెన్ లో కూడా పెట్టుకోవచ్చు అంటే. ఇందులో ప్లేట్ దగ్గర నుండి అన్ని ఉన్నాయి. కలర్స్ ఉంటది, వైట్ అండ్ బ్లాక్ కలర్. ఇది ఇందాక మీరు చూసిన వైట్ కలర్. సేమ్ దీంట్లో కూడా మీకు డిన్నర్ ప్లేట్, క్వార్టర్ ప్లేట్, సో సర్వింగ్ కర్రీస్ కి వాటికి యూజ్ అవుతది. ఇవి కూడా కర్రీస్, మటర్ పనీర్ అలాంటివి యూజ్ అవుతది. ఇవి ఒకసారి చూపించినాను. ఇవి బాగున్నాయి బ్లాక్. ఇవి చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి సెట్ వైజ్ గా ఇచ్చేసేస్తారు. ఇవన్నీ చట్నీ బౌల్స్, ఇవన్నీ యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి సూప్. ఒక ఫ్యామిలీ వచ్చి హోటల్లో కూర్చొని తింటే ఇవన్నీ కావాల్సి వస్తుంది వాళ్ళకి. ఇలాగ మనకి సెట్ గా పెట్టేసి ఉంచారు. చూడండి ఒకసారి. ఇవన్నీ మనకి హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, అలాగే ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద కావాలనుకున్న డిన్నర్ సెట్ ఉంది. ఇది పానీపూరి కోసం యూజ్ చేస్తారు. కస్టమర్ రిక్వైర్మెంట్ హోటల్స్ వాటికి వెళ్తారు కదా, పూరి పెట్టుకొని ఇవన్నీ పూరి పెట్టుకొని ఇది వాటర్ కోసం. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఎంత ఉంది దీని ప్రైస్? ఇది సెల్ పైన 30% వస్తుంది. 30%. 224. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు ఇది కావాలి. ఇది పక్క నుంచి అమ్మా మా బుడ్డోడికి కావాలి. అది పిల్లలు అలా పావు బజ్జీనా? కర్రీ ఇక్కడ వేసుకొని బాగుంది ప్లేట్. చూడండి ఒకసారి. చెప్పండి ఇది ప్రైస్ ఎంత పడుతుంది ఒకసారి నాన్న? సార్ సెట్ రాదు, ఇది పర్ పీస్ లో వస్తుంది. పీస్ వైజ్ అన్ని 2 వస్తాయా? సింగిల్ పీస్.
సో సిస్టర్ ఇవన్నీ బేకరీ ఐటమ్స్ సెక్షన్స్ ఓకే ఏమేమి ఉంటాయి బేకరీ సెక్షన్ డిఫరెంట్ షేప్ లో పిల్లలు అని మంచిగా తింటారు అని. ఎంత ఇది ప్రైస్ పడుతుంది 180 అంటే వాళ్ళు తయారు చేసుకొని ఇష్టంగా తింటారు కదా ఇవన్నీ మనకి డిఫరెంట్ షేప్ ఇవన్నీ మనకి బేకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సిలికాన్ మోల్డ్స్ ఓకే ఓకే ఇంకా ఏముంటాయి మనం అటు వెళ్దామా ఆ సెక్షన్ కి వెళ్దామా ఇక్కడ ఇంకా డిస్ప్లే కోషన్స్ ఇవే అన్ని కూడా ఫిష్ ఉండట్టే ఉంది క్రాబ్లు అమ్మా క్రాబ్ ఇంకా వెజిటేబుల్స్ ఇవన్నీ వెజిటేబుల్స్ మనం డిస్ప్లే ఇవన్నీ కేక్స్ డిస్ప్లే చేసేయి ఇవి కూడా తీనానా ఇవన్నీ డిస్ప్లే చేసేవి ఇవన్నీ హోటల్ కి సంబంధించి డిస్ప్లే చేసేవి ఇవి బన్స్ టైప్ లో కానీ అది కాదు అంతే కదా ఇవి సిస్టర్ ఇవి కుక్ పాట్ మేడం పెద్ద పెద్ద హోటల్స్ లో వాడుకుంటారు పెద్ద హోటల్స్ లో అవునవును కుక్ రైస్ కుక్ చేసేది రైస్ దాల్ ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ కుక్ చేసేది అనమాట చూడండి ఎన్ని లీటర్స్ 170 లీటర్స్ అనమాట ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇది అలాగే మనకి 53 లీటర్స్ కూడా ఉంది చూడండి ఒకసారి మనకి ఇవన్నీ అమ్మో వెయిట్ కూడా ఉన్నాయి రైస్ హోటల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఇవన్నీ మనకి 22 లీటర్స్ అన్నమాట ఇది చూడండి ఒకసారి ఇదిగో ఇది చూడండి ఇది పట్టుకుందాం ఇది చూడండి ఒకసారి 14 లీటర్స్ అన్నమాట అంటే 14 స్టెయిన్లెస్ స్టీల్ ఇవి అంటే ట్రైప్లే కుక్వేర్ టైప్ లో అదే ట్రైప్లేనే ఇది కాస్ట్ ఐరన్ కూడా ఉంది ఇవన్నీ కింద ప్యాన్స్ ఐరన్ వి ఇవన్నీ హోటల్ కి సంబంధించినవి మొత్తం ఇవన్నీ పిజ్జా బ్యాట్స్ ట్రే సిజ్లర్ ప్లేట్స్ అంటారు కదా ఇవన్నీ సిజ్లర్ ప్లేట్ చాలా వెయిట్ 750 అంటే ఇందులో వేస్తే వేడిగా ఉంటాయి అవునవును ఇవన్నీ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకునేవి అంటే హోటల్లో వాళ్ళకి పెద్ద పెద్దగా కట్ చేసుకోవడానికి కావాలి కాబట్టి ఇవన్నీ ఇది కూడా అదే కదా పిజ్జా బ్యాట్ సర్వింగ్ పర్పస్ యూజ్ చేస్తారు ఇవి అంటే 450 అలా ఉంది ఇవి ట్రేస్ మేడం ట్రేస్ ఇవన్నీ ట్రేస్ ఇది దీని ప్రైస్ వచ్చేసి 863 అలా ఉంది ఇంక ఇవన్నీ హోటల్ కి సంబంధించిన అన్నమాట ఇదేంటి సిస్టర్ ఇది చూడు నాకు తెలిసి నేను ఇదేమనుకుంటున్నాను ఫిష్ కి సంబంధించింది గానీ లేకపోతే గులాబ్ జాములు వేసుకొని గానీ అదా యూజ్ చేస్తారు ఇది ఒకసారి తీనా వీడియో ఫిష్ కి సంబంధించింది ఒకసారి చూపించు అసలు మామూలుగా లేదు కదా దీని ప్రైస్ ఎంత పడుతుంది 3000 అలా ఉంటదండి 3000 అలా ఉంది ఇవన్నీ రైస్ కి సంబంధించినవి అలాగే కర్రీస్ చేసుకోవడానికి ఇంట్లోకి కూడా వాడుకోవచ్చు పెద్ద ఫ్యామిలీ అన్నా కూడా మనకైతే ఇవన్నీ యూజ్ అవుతాయి ఫంక్షన్ ఉన్నా కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి ఇది వచ్చేసి 409 అంటే ఇది 3 kgs అలా ఉంటది 3 kgs అలా ఉంటది అంటే రైస్ వండుకోవడానికి ఇవన్నీ ఇది ట్రైప్లే కుక్ వేరేనా ఇది కూడా ఇవన్నీ ట్రైప్లేన్ అని అంట చూడండి ఒకసారి పెద్ద కల్లాయి ఇది వచ్చేసి మనకి 2000 ఉందండి దీని ప్రైస్ మనకి గ్లాస్ తో లిడ్ కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట చూడండి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయి ఇవన్నీ అవే మనకి కల్లాయా ఇది ట్రైప్లేలో కల్లాయి ఇది 1800 అలా ఉంది ఇదిగోండి చూడండి ట్రైప్లేలో కల్లాయి అన్నమాట దీని ప్రైస్ వచ్చేసి 1800 ఉంది దీని ప్రైస్ అలాగే ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ కాస్ట్ ఐరన్ అంట ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్రాండ్ సో ఫ్రెండ్స్ మొన్న వీడియోలో చూసారు కదా కొత్తగా వచ్చిన బ్రాండ్ చూడండి అందులో మనకి పెద్ద సైజ్ అన్నమాట ఇది దీని ప్రైస్ ఎంత ఉందిరా 8495 కొత్తగా వచ్చింది ఈ బ్రాండ్ రైస్ ఇది ఒకసారి చూపించండి రైస్ కి సంబంధించి ఇవి ప్యాన్స్ ఇది విత్ లిడ్ ఎంత బరువు ఉంది కదా చాలా బరువు ఉన్నాయి ఇవన్నీ మనకి ఏమంటారా ఇవి
ఇవన్నీ కూడా కుక్ పోటే, అది ఇండక్షన్ పైన ఇండక్షన్ సో ఫ్రెండ్స్ ఇవి ఇండక్షన్ మీద కూడా యూస్ చేయొచ్చు అంట సిస్టర్. ఇవన్నీ ఇండక్షన్ మీద అయితే యూస్ చేయొచ్చు అంట. చూడండి చాలా బాగుంది కదా. మనకి దీని ప్రైస్ వచ్చేసి 800 ఉందన్నమాట. అలాగే మనకి ఇలాగా కావాలన్నా కూడా ఉంది. చూడండి ఒకసారి, చూడండి చాలా బాగుంది ఇది కూడా. ఇది వచ్చేసి 2143 ఉంది దీని ప్రైస్. ఇవన్నీ మనకి రైస్ కి సంబంధించినవి అనమాట. ఇది కూడా కాస్ట్ ఐరన్, ఏదైనా వండుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ మీద కూడా పెట్టేసుకోవచ్చు అలాగా పెట్టుకోవచ్చు. మరి ఇది దీని మీద ఇది ఉంది కదా, ఏమి కాదా? మరి హీట్ ఎక్కువ అయిందా కూడా ఏం కాదు. సిమ్ లోనే పెట్టుకొని ఉండాలా, హైలో పెట్టుకొని వండుకోవచ్చా? మీ ఇష్టం, ఇలా వేసుకోవచ్చు. దీని ఇండక్షన్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇండక్షన్ మీద కూడా పెట్టుకోవచ్చా? సో ఫ్రెండ్స్ ఇవి ఇండక్షన్ మీద కూడా పెట్టుకోవచ్చు అంట. అసలు ఎంత వేడైనా ఇది ఏదైనా పగలదు కదా. ఇవన్నీ మనకి ట్రైప్లే కుక్ వేర్ లో కళాయి, పెద్ద కళాయి చూడండి. అంటే హోటల్ కి సంబంధించిన వాళ్ళకైతే ఇవి చాలా ఉపయోగపడతాయి. అలాగే బిగ్ ఫ్యామిలీ అయితే వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఇవి చూడండి, జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకైతే ఉపయోగపడతాయి. ఇవన్నీ పెద్ద పెద్ద కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్. ఇవి ఎంత పడుతున్నాయి అంటే 7,000. అంటే ఇవి చూడండి ఎన్ని కేజీస్ ఉంటాయి, ఎన్ని లీటర్స్ ఉంటాయి. ఇది 16 లీటర్స్. అంటే మనకి లీటర్స్ ని బట్టి కౌంట్. సో ఫ్రెండ్స్ మనకి హోటల్లో ఇప్పుడు లంచ్ కి కావాలంటే ప్లేట్స్ కావాలి కదండి. ఇగోండి ప్లేట్స్ చూడండి, మనకి బల్క్ లోనే ఇస్తారనమాట. ప్లేట్ వచ్చేసి మనకి కేజీ రేట్ ఇస్తారనమాట. 460 ఉంది కేజీ రేట్ ఇస్తారనమాట. కేజీకి వచ్చేసి మనకి 3 ప్లేట్స్ అలా అయితే వస్తాయన్నమాట. చూడండి చిన్న ప్లేట్లు కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. ఇవిగోండి చూడండి చిన్న ప్లేట్లు. ఇవి వచ్చేసి మనకి టిఫిన్ ప్లేట్లుగా ఉపయోగపడతారు. ఇందులో ఒకటి సాంబారు, ఒకటి చట్నీ. ఇవి టిఫిన్ ప్లేట్లు, ఇవేమో లంచ్ ప్లేట్లు అన్నమాట. లంచ్ ప్లేట్ లోనే మనకి ఇంకా మోడల్స్ కావాలన్నా కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి ఈ మోడల్ చూడండి. మనకి ఇవన్నీ కేజీ రేట్లోనే ఇస్తారనమాట. హోటల్స్ కావాల్సిన వాళ్ళకి ఇవైతే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి ఒకసారి. అలాగే మనకి బౌల్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి. చూడండి ఇవన్నీ కర్రీ బౌల్స్. ఇవన్నీ హోటల్లో కర్రీ బౌల్స్. అవి వచ్చేసి టీ కప్స్ అండి. ఇగోండి రకరకాల ప్లేట్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకి కేజీ లెక్కే ఇస్తారనమాట. ఇవి వచ్చేసి గ్లాసులు అనమాట. ఇవన్నీ గ్లాసులు అలాగా మనకి కేజీ లెక్కేనా? ఇవి కూడా ఇవన్నీ కేజీ లెక్కే ఇస్తారనమాట. ఇవన్నీ క్యారియర్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, ఇదిగోండి క్యారేజ్ 14 అని ఉంది ఇక్కడ. 14 అని అంటే ఇది కూడా ఏదైనా కేజీ లెక్కేనా? ఏదైనా కేజీ లెక్కే ఉంటుందా సిస్టర్? కేజీ లెక్కేనా? ఓకే. ఇవన్నీ చిన్న క్యారేజీ నుండి పెద్ద క్యారేజీలు. ఒకసారి సిస్టర్ ఇవి చూపించు ఒకసారి. ఇవన్నీ క్యారేజీలేనమాట. అంటే బయటికి ఎక్కడికైనా క్యాటరింగ్ వాళ్ళకి ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటారు కదా, ఇంట్లో హోమ్ లో చేసుకొని క్యారేజీ తీసుకొని వెళ్తారు కదా, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ క్యారేజెస్. ఇవన్నీ మనకి ప్లేన్ లో ప్లేట్లు కావాలన్నా కూడా మనకి ఉన్నాయండి. ఇవన్నీ కేజీ లెక్కే ఇస్తారనమాట. చూడండి ఒకసారి ఇవన్నీ ప్లేట్లే. ఎన్ని ప్లేట్లు కావాలంటే అన్ని ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి బేషన్లు అన్నమాట సిస్టర్. ఇవి వచ్చేసి మనకి బేషన్లు. అన్నమాట. అలాగే మనకి చిన్న క్యారేజెస్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి చిన్న క్యారేజెస్, అంటే ఒక ఫ్యామిలీకి సరిపడా క్యారేజెస్ కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి ఇవన్నీ క్యారేజెస్. అలాగే బాక్స్ లాగా కావాలన్నా కూడా ఉన్నాయి క్యారేజీ. అసలు లెగట్లేదు, ఇవన్నీ చాలా బరువు ఉన్నాయి. ఇవి ఎంత ఉంటాయి క్యారేజీ ఒక్కొక్కటి? ప్రైజ్ కేజీ రేటా? ఇవి కూడా కేజీ రేటేనా? ఓకే. అన్ని కేజీ రేటే ఉంటాయంట. అలాగే స్మాల్ ప్లేట్స్ కూడా అన్ని మనకి కేజీ లెక్కే ఉంటదంట. కేజీ వచ్చేసి 460 అలా అయితే ఉందన్నమాట. ఇవన్నీ గిన్నెలు. ఇవి కూడా మనకి కేజీ లెక్కే ఉంటది అనమాట గిన్నెలు. ఇవన్నీ బియ్యం పీస్ రేటేనా? ఇది వచ్చేసి పీస్ రేట్ అంట. పీస్ వచ్చేసి మనకి ఎంత పడుతుందిరా ప్రైజ్? దీని ప్రైజ్ లేదు. ప్రైజ్ ఎంత పడుతుంది? 170 ప్రైజ్. అలాగే పెద్దది కావాలన్నా కూడా ఉన్నాయి మనకి ఇందులో.
పెద్ద సైజు వెడల్పుగా కావాలన్నా కూడా ఉన్నాయి. ఇంకా మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇవన్నీ బేషన్లు అన్నమాట. ఇవన్నీ బేషన్లు, మోడల్ ప్లేట్లు అన్నమాట. ఇవన్నీ మనకి కేజీల లెక్కే ఇస్తారు. ఇవన్నీ కేజీ ఎంత 460యా, 450, 460, 470 అయితే ఉంటదని చెబుతుంది సిస్టర్. ఇవన్నీ పెద్ద పెద్ద బేషన్లు అన్నమాట. ఇవి వచ్చేసి 930 అలా అయితే ఉందన్నమాట. మనకి క్వాలిటీ వైజ్ గా కూడా బాగుందండి. అసలు బరువు వెయిట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆగ్రోమిక్ లో నచ్చేది ఏంటంటే క్వాలిటీ బాగుంటది అనమాట. ప్రైస్ గురించి కాదు, క్వాలిటీ బాగుంటది. అలాగే ఇవన్నీ జాలివి అనమాట. అంటే బియ్యం వడకట్టే, పెద్ద పెద్ద బియ్యం వడకట్టే స్టీల్ అనమాట. వాడుకుంటారు. స్టీల్ ఉన్నాయి, అల్యూమినియం కూడా ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసి మనకి చూడండి రైస్ హాట్ బాక్స్ అన్నమాట. అంటే 10 kgs, 5 kgs, అలాగే ఇవన్నీ 20 kgs అనుకుంటేది. 20, అలాగే 10, 5 అలా కేజీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ హాట్ గా ఉంటది అనమాట. రైస్ వేస్తే హాట్ గా ఉంటాయి, ఏది వేసినా హాట్ గానే ఉంటాయి. ఇవన్నీ టీ క్యాటరింగ్ కి సంబంధించినవి. ఇవన్నీ కాఫీ, టీ ఇవన్నీ సంబంధించింది అనమాట. ఇవన్నీ అవే. ఇదంతా ప్లాస్టిక్ సెక్షన్. ఇవన్నీ బుట్టలు, అవి ఐస్ బాక్సులు. అవి ఓకే ఓకే ఐస్ బాక్సులు. అవి అన్ని ఐస్ బాక్స్ టైప్లే. ఇవన్నీ డస్ట్బిన్ వేసుకోవటానికి. డస్ట్బిన్ స్టీల్. ఓకే ఓకే. పెద్ద పెద్ద టబ్బులు ఉన్నాయి. ఇవన్నీ ఐస్ కి సంబంధించినవా? ఐస్ బాక్స్. ఇవన్నీ ప్లేట్ల ట్రేస్. అంటే మోడల్ ట్రేస్ అన్నమాట. ఇవన్నీ అంటే మనం బల్క్ లో తీసుకోవచ్చు, సింగిల్ గా కూడా తీసుకోవచ్చు. ఇవే. ఇవన్నీ డస్ట్బిన్లా. డస్ట్బిన్లు కూడా రకరకాల డస్ట్బిన్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి అదేంటి మ్యాట్? ఇవన్నీ మాప్ పెట్టుకునేవి. ఇవన్నీ డబ్బాలు, స్టోరేజ్ డబ్బాలు అంతేనా? నాప్కిన్స్. ఇవన్నీ పాల క్యాన్లకు సంబంధించినవి కూడా ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఒకసారి ఎంత పడుతుంది ప్రైస్ ఇది. పాల క్యాన్లు కూడా ఉన్నాయి ఇక్కడ. లేదా దీని మీద ప్రైజ్ లేదు కానీ దీని మీద ఇన్ని లీటర్స్ అని అయితే ఉందన్నమాట. అవన్నీ పాల క్యాన్లు. ఇవన్నీ మనకి స్టవ్ దగ్గర మ్యాట్స్, లిక్విడ్స్, ఇవన్నీ స్టోరేజ్ డబ్బాలు పైన. ఇవన్నీ స్టీల్ డస్ట్బిన్. స్టీల్ డస్ట్బిన్లు కావాలన్నా కూడా ఉన్నాయి ఇక్కడ రకరకాలు. చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి. చూడండి మనకు వచ్చేసి 1800 అలా పడుతుంది స్టీల్ అయితే కదా. ఇవన్నీ డస్ట్బిన్లు. ఇప్పుడు మనకి ఇవన్నీ హోటల్ కి సంబంధించినవేనా? ఇవన్నీ షెఫ్ లో వేసుకునేవా? అంటే మనకి ఎంత అంటే 125 అలా అయితే పడుతుందా? ఓకే ఓకే. అంటే షెఫ్ లో వేసుకోవడానికి ఇవన్నీ. ఒకసారి వేసి చూసుకోవచ్చా? చూద్దాం. అమ్మో, హోటల్లో షెఫ్ ఏముంది, మనం ఇంట్లో చేసేది కూడా సో ఫ్రెండ్స్ ఇంట్లో వేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. చాలా రీజనబుల్ ప్రైస్ తో ఉన్నాయన్నమాట ఇవన్నీ. క్యాప్ కూడా అంటే ఇస్తుంది సిస్టర్, క్యాప్ పెట్టుకోమని. ఇది ఫ్రంట్ పెట్టుకుంటారా? ఇది ఏది ఫ్రంట్? ఇది బ్యాక్. సిస్టర్ నన్ను హోటల్ మేనేజ్మెంట్ చేసేసింది. 100 నంబర్స్ కావాలనుకోండి, 100 నంబర్స్ కూడా మీరే ఇస్తారు. అక్కడ చేసే ఎంప్లాయీస్ కు, హోటల్లో చేసే వాళ్ళందరికీ. అంటే మనకి బల్క్ లో ఇస్తారు మొత్తం. అంటే ప్రైజ్ హోల్సేల్ ప్రైజే ఉంటది. ఒకవేళ మనం సింగిల్ గా తీసుకోవాలంటే ఇది వచ్చేసి క్యాప్ 65, ఇది వచ్చేసి 125. అంటే రీజనబుల్ గానే ఉన్నాయి చూడండి. ఇంకా మనకి వైట్ కావాలంటే వైట్, బ్లాక్ కావాలంటే బ్లాక్, క్యాప్ అన్ని అవైలబుల్ లో ఉంటాయి. ఇంకా ఏమేమి ఉంటాయి? షర్ట్లు కూడా ఉంటాయా? షర్ట్ ఇవన్నీ టీ షర్ట్స్. అంటే రెడ్ మేనేజర్లకి. అంటే హోటల్లో చేసే ఎంప్లాయీస్, ప్రతి ఎంప్లాయీస్ కి సంబంధించిన వాళ్ళ యూనిఫామ్ గురించి మొత్తం మనకి ఆగ్రోమిక్ లో యూనిట్ 4 లో మనకి హోటల్ మార్ట్ లో అయితే దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఓకే ఓకే. ఇవన్నీ చూడండి ఒకసారి. ఇవన్నీ ఇలా షెఫ్ కి సంబంధించినవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ వైట్ షర్ట్స్ ఉన్నాయి. ఇవ్వండి వైట్ షర్ట్. ఇది వచ్చేసి మనకి ప్రైస్ 650.
సో ఫ్రెండ్స్, మనకి కేక్స్ తయారు చేసుకోవాలంటే కప్స్ కేక్స్ కానీ, అలాగే మనం పెద్ద సైజ్ కావాలన్నా, కేక్స్ కావాలన్నా, ఇవన్నీ మనకైతే ఇక్కడ ఓన్లీ 35, 25 అలా అయితే ఉన్నాయండి. వీటి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మనకి పెద్దది అంటే ఇలాగా మోడల్స్ లో కావాలన్నా కూడా మనకైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కేక్ ప్యాన్స్ అన్నమాట. అలాగే రౌండ్ గా కావాలన్నా కూడా ఉన్నాయండి. అలాగే షేప్ లాగా ఉండాయి కావాలన్నా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకి పెద్ద సైజు నుండి చిన్న సైజు వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ హోటల్ మార్ట్ లోనే దొరుకుతాయి అన్నమాట. ఇవి చూడండి ఒకసారి, కప్ కేక్స్ ఇవన్నీ చిన్న చిన్నవి. ఇవన్నీ మనకి కేక్ ప్యాన్సే అన్నమాట. ఇవన్నీ చిన్నది కావాలన్నా కూడా ఉందండి. అలాగే మనకి పెద్దది కావాలన్నా కేక్ తయారు చేసుకునేది కూడా ఉందన్నమాట. ఇవన్నీ మనకి 45. ఇది వచ్చేసి మనకి ఎంత పడుతుంది? 122నే పడుతుంది దీని ప్రైస్. 122నే పడుతుంది. అలాగే మనకి హోటల్లో కానీ ఎక్కడైనా మనకి ఏదైనా రైస్ వేయడానికి కానీ ఏదైనా కావాలన్నా కూడా ఉందండి. ఇది వచ్చేసి 230 అలా ఉందండి. చూడండి, ఇవన్నీ మనకి చపాతీ కర్రలు అన్నమాట. చపాతీ కర్రలు, అలాగే ఇవన్నీ జాలీలు చూడండి. ఇవన్నీ మనకి హోటల్కు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదంతా ఏంటంటే బార్ సెక్షన్ అన్నమాట. అంటే బార్లోకి సంబంధించిన ఏమేం కావాలి, ఇవన్నీ కాక్టైల్ కి సంబంధించినవి చూడండి ఒకసారి. చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే ఇవి వచ్చేసి మనకి 159 అలా అయితే పడుతుంది. పెద్ద పెద్ద స్పూన్లు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. అంటే పెద్ద దాంట్లో వేసుకోవడానికి స్పూన్స్. ఇవి వచ్చేసి మనకి అవన్నమాట. మనకి ఇది కూడా అదే కదా. వీటి గురించి నాకు అంతగా తెలియదండి, మీకు మామూలుగా చూపిస్తున్నాను అంతే అన్నమాట. ఇవన్నీ చూడండి గ్లాసులు అన్నమాట. ఇదంతా మనకి ఈ సెక్షన్ అన్నమాట. మీకు ఏ సెక్షనో అర్థమయ్యే ఉంటది ఇప్పటికి, నేనైతే చెప్పను. ఇవన్నీ మనకి ఇవేంటిరా? అది బ్లాక్ పెప్పర్ వేసుకునేది అనమాట. ఓకే ఓకే. దీని ప్రైస్ వచ్చేసి మనకి 440 అలా ఉంది. ఇవి కూడా అంతే. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. చూసారు కదా, మనకి యూనిట్ 4లో ఆ హోటల్ మార్ట్ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో న్యూ లాగ్ తో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.